శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు రాష్ట్రీయం అంటే నేషన్ అనేది ప్రతివాడిది. నువ్వు చెప్పడం ఏంటి? అది అందులో కూడా హిందూ ఇక్కడ పుట్టినవాడు అందరు ప్రతివాడు హిందూ అంటే అది అసలు ఏమన్నా దానికన్నా మీనింగ్లెస్ అది కదా. ఓకే. సో ఈ విధంగా మీరు ఏది చూసినా కానీ, ఏ కోణంలో చూసినా కానీ ఆర్ఎస్ఎస్ వలన హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి, హిందూ మన దేశానికి ఎంతో హాని జరిగింది. మీరు ఏ కోణం నుంచి చూసినా కానీ వాళ్ళకి కావాల్సింది హిందూ ఓట్లే. ఓకే. హిందూ మతం కాదు, హిందూ సంస్కృతి కాదు, హిందూ నాగరికత కాదు, హిందూ దేశం కాదు, హిందూ ప్రజలు కాదు. కానీ ఈరోజు మరి అయోధ్యలో చెప్తాను, మీరు అయోధ్య అని అడుగుతారు, ఎందుకంటే అడుగుతారు, ప్రతి వాళ్ళు ఇదే అడుగుతారు. అయితే అయోధ్య కేసు 130 ఇప్పటికీ 1960 కదా, 140 సంవత్సరాల పూర్వం కోర్టులో వేసిన కేసు అండి అది. ఓకే. 140 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ పుట్టను కూడా పుట్టలే. ఇప్పటికి అంటే ఈ రోజుకు 140 సంవత్సరాలు, ఆ కేసు నిర్ణయించినప్పుడు 136 సంవత్సరాలు, 134 సంవత్సరాలు అనుకుంటా. అయితే అక్కడ ఉన్న ఆ మహంతులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఇది శంకరాచార్యులు వారు స్థాపించిన అది ఆ కోవకు చెందిన దశనామీ సెక్ట్ అది ఇది అంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఔరంగజేబు బాబరు ఈ సమయంలో జరిగిందో ఆనాటి నుంచి వాళ్ళు దాన్ని ఫైట్ చేస్తూ దాన్ని గుడిని పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు, ఇది మాది ఎందుకంటే మా రామజన్ముడు శ్రీరామచంద్రుడు మా ఆరాధ్య దైవము, ఆయన పుట్టిన స్థలం ఇది, దీంట్లో ఇక్కడ గుడి ఉండేది, ఈ గుడిని వీళ్ళు నాశనం చేసి వీళ్ళు ధ్వంసం చేసి ముస్లింలు కొంతవరకు మసీదు మార్చారు, దాన్ని పూర్తిగా మేము మళ్ళీ ఈ గుడిని కట్టుకోవడానికి పునర్నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఇవ్వకపోయేటప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది అక్కడి నుంచి మూలం. అక్కడి నుంచి వస్తూ వీళ్ళు ఏమైందంటే 1984 ఆ టైంలో మేము ఇక్కడ ఉండేది, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళకు ఒక సంస్థ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ప్రోగ్రెస్ కావట్లేదు, రాజకీయంగా పైకి రావట్లేదు. ఏ విధంగా చేయాలి, మత వైషమ్యాలు దేశం అంతా సృష్టించాలి, అది ఏ విధంగా చేయాలి ఆలోచిస్తుంటే సడన్గా ఇది వచ్చింది ఈ కేసు. వీళ్ళు దాంతో ఏంటంటే ఇక దేశం అంతా ఇది మొదలుపెట్టారు. అది రాజకీయం కోసం చేసింది దాని. సో దేశం అంతా మొదలుపెట్టి రకరకాల యాత్రలను పెట్టారండి. అప్పుడు ఒక యాత్రలో నేను కూడా పాల్గొన్నాను, ఇది 1984లో ఇక్కడ సికింద్రాబాద్లో పెడితే, అది పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ పెడితే నేను వెళ్ళాను. అయితే ఈ యాత్రలో చేశారు. అప్పుడు కూడా ఎందుకంటే నేను కూడా నిజంగా నమ్మేది అది వాళ్ళు హిందూ సంస్థనని. అది చేసిన తర్వాత 1986లో రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటిసారి ఆయన దానికి అయితే అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దానికి తాళాలు వేయించారు. ఇది అప్పటి ప్రభుత్వము తాళం వేయించి తీసేది, ఎందుకంటే అంత ఇక్కడ వివాదం ఉంది, మనం ఇది రానియవద్దని వాళ్ళు తాళం వేసి పెట్టారు. రాజీవ్ గాంధీ అది చాలా గొప్పవాడండి, ఎందుకంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన సోనియా గాంధీకును ఆయన భార్యకు ఆయన పూర్తిగా వ్యతిరేకం, చాలా మంచివాడు, బదనాం అయిపోయాడు, అతను బదనాం చేశారు ఆయన్ని. ఆయన ఈ విషయం మీద నమ్మాడండి, నిజమే అంటే ఇది జరిగిన వాస్తవం కాబట్టి మనం ఇందులో న్యాయం చేయాలి అని దాన్ని తాళాలు తీయించాడు కోర్టు ద్వారా. మొట్టమొదటిసారి 1986లో జరిగిందండి. సో నేను క్రెడిట్ ఎవరికి ఇస్తానంటే, మొట్టమొదటి క్రెడిట్ రామజన్మభూమి ఈ రోజు అది జరిగిందంటే అది రాజీవ్ గాంధీకి ఇస్తాను ఒకటి. అయితే ఆ తర్వాత మళ్ళీ గొడవలు కూడా జరిగినాయి. 1992 కదా, 90 అయితే 90 విపి సింగ్ ప్రభుత్వం ఉండేది కదండి. విపి సింగ్ ప్రభుత్వము ఇది కూటమి ప్రభుత్వం, బీజేపీ వాళ్ళతోనూ అది జనతా దళ్ వాళ్ళతోనే, వాళ్ళ మధ్యలో తగాదలు వచ్చేస్తే ఈయన అద్వానీ ఇమీడియట్గా అయోధ్య రథయాత్రను మొదలుపెట్టాడు. ఇది ఇక్కడ నుంచి కదా, మన సోమనాథ్ నుంచి అయోధ్య అని మొదలుపెట్టారు. అందులో ప్రమోద్ మహాజన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఏదో మోదీ గారు చెప్పుకుంటారు నేను ఆ యాత్రలో పాల్గొన్నా, ఆయన ఆ దగ్గరలో ఎక్కడా కనుచూపు మేరలో కనిపించడు, ఎందుకంటే ఆయన తెలుసు ఇది ఈ రాజకీయంగా తనకి వ్యతిరేకంగా వస్తుందని. సో ఆయన కనుచూపు మేరలో, కానీ ఇప్పుడు తన జీవిత చరిత్రని ఏదో పెట్టుకొని వాళ్ళు చెప్పుకుంటున్నారు.
అయితే ఆ రథయాత్రలో అక్కడ వెళ్ళారు. ఆ తర్వాత ఇదంతా రాజకీయమే కదా, మొత్తం దేశం అంతా రాజకీయం చేసి హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు అంతా. ఆ తర్వాత 1992 డిసెంబరు 6న ఇది శిలాన్యాసాన్ని మొదలుపెట్టారు. పివి నరసింహరావు గారు ఉన్నారు. శిలాన్యాసాన్ని మొదలుపెట్టి కళ్యాణ్ సింగ్ గారు. కళ్యాణ్ సింగ్ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ అలా అయినా కానీ కొంతమంది వ్యక్తులు నిజంగా హిందూ మైండెడ్ అండి దాంట్లో. ఓకే ఓకే. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే కింది స్థాయి వాళ్ళంతా హిందువులే. వాళ్ళంతా హిందూ. నేను ఎట్లాగైతే మభ్యపడి వాళ్ళకి పనిచేసా ఆ టైంలో పనిచేసాము, కింది స్థాయి ఉన్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, తర్వాత బీజేపీ కార్యకర్తలు అందరికీ మనసులో హిందూ ఉంటుంది. ఆ పై నాయకత్వం ఇదే. ఓకే. అయితే కళ్యాణ్ సింగ్ కూడా మంచి హిందువు, తర్వాత అశోక్ సింఘాల్ వీళ్ళంతా. అయితే అది దానికంటే ముందు ఒక మీటింగ్ జరిగింది. పివి నరసింహరావు గారు దాని మీటింగ్ పిలిచారు. ఆయన ఏమన్నారంటే మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం, మనకి దేశంలో అత్యున్నతమైన పీఠాల్లో శంకర మఠాలు చాలా ప్రశిష్టమైనవి, వాటి ప్రాముఖ్యత ఉన్నాయి. 4 శంకరాచార్యులు ఉన్నారు. కంచి శంకరాచార్యులు వారు ఒరిజినల్గా స్థాపించింది కాదు, 4 శంకరాచార్యులు ఉన్నారు. పూరి, తర్వాత ద్వారక, శృంగేరి, తర్వాత బద్రీనాథ్, జ్యోతిర్పేట్. ఈ 4తోనే మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ ఇది రామ్ జన్మభూమిని కట్టడానికి మనం ప్రయత్నిద్దాం. ముస్లిం సమాజంతో మేము మాట్లాడతాను, వాళ్ళని కన్విన్స్ చేద్దామని. ఆ మీటింగ్లో ఎవరైనా హిందూ అనుకున్నవాడు ఒప్పుకుంటారు కదండి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, అద్వానీ వీళ్ళు ఎవరు ఒప్పుకోలే. మీరు ఆ ప్రొసీడింగ్స్ బయటికి రావు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు పేపర్లో చూసినా కానీ మీరు సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఓకే. వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం లేదు, ఇది మాది, మేమే కమిటీలో ఉంటాం. మరి ఆయన అన్నారు మీరు రాజకీయం కదా, మనకు కావాల్సిన ధర్మం, నేను హిందువునే మీరు హిందూ అంటున్నప్పుడు మరి హిందూ అంటే ఏంది, పీఠాధిపతులు వాళ్ళు కదా మనకి మత పెద్దలు, వాళ్ళ ద్వారా చేస్తే మీకు నష్టం ఏంటని. లేదు మేము ఒప్పుకోమని ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేసారు. నిజంగా హిందువులు అయితే ఎవడని చేస్తానండి.